హలో అందరికీ. ఇవాళ మనం చేయబోయే ప్రాబ్లమ్ ఇస్ గ్రూప్ anagrams. సో, బేసిక్‌గా ఈ క్వెషన్‌లో ఏంటంటే, మనకు జస్ట్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తారు. అరే ఆఫ్ స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు ఇది మనకిచ్చిన అరే. ఇవన్నీ స్ట్రింగ్స్ మనకిచ్చినవి. దీనిలో anagrams-ని మనం ఒక గ్రూప్ లాగా ఫార్మ్ చేసి రిటర్న్ చేయాలి. ఇన్ దిస్ కేస్ మీకు anagrams అంటే ఏంటో తెలియకపోతే, సో లెట్స్ సే ఎగ్జాంపుల్ ఈఏటీ అనే వర్డ్ ఉంది. ఏటీఈ అనే వర్డ్ ఉంది. ఈ ఈఏటీలో ఉండే సేమ్ ఆల్ఫబెట్స్ని యూస్ చేసి అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ 1 టైమ్ ఉంది కాబట్టి ఇది 1 టైమే యూస్ చేసి డిఫరెంట్ వర్డ్ని ఫామ్ చేయడం ఇస్ ఇప్పుడు సేమ్ క్యారెక్టర్స్తో 2 డిఫరెంట్ వర్డ్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఈ రెండు anagrams. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఈట్, టీ అండ్ ఎయిట్ ఈ ఈ మూడిట్లో మీకు ఉండే ఆల్ఫబెట్స్ ఏంటి? ఏ, టీ అండ్ ఈ. ఈ 3 క్యారెక్టర్స్ యూస్ చేసి ఈ 3 వర్డ్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఈ 3 ఒక గ్రూప్ ఆఫ్ anagrams. అలాగే మీరు ఇంకోటి తీసుకుంటే ఈ టాన్ అండ్ నాట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? టీఏఎన్. సో సేమ్ టీఏఎన్తో ఇంకో వర్డ్ ఫామ్ అయింది కాబట్టి ఈ రెండు ఒక గ్రూప్ ఆఫ్ anagrams. అండ్ అలానే బ్యాట్కి ఇంకా కరస్పాండింగ్ anagram ఏం లేదు కాబట్టి ఇది సింగిల్గా ఉంటుంది. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? బ్యాట్ ఒకటే సింగిల్ వర్డ్ కాబట్టి దాన్ని ఒకటే ఒక లిస్ట్ లాగా పెట్టి టాన్ అండ్ నాట్ని ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి అది ఇలా పెట్టి అండ్ ఎయిట్, ఈట్ అండ్ టీని ఒక గ్రూప్లో ఫామ్ చేసి ఇట్లా పెట్టడం. సో అది anagram అంటే. ఇందాక మనం ప్రాబ్లం డిస్క్రిప్షన్ చూసాం కదా, దాన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి ఇచ్చిన స్ట్రింగ్స్ అరే ఇది. సో ఇవన్నీ మనకి ఇచ్చిన స్ట్రింగ్స్. దీనిలో మనం ఏ 2 స్ట్రింగ్స్ అయినా anagrams అని ఎలా చెప్తాము? నౌ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈట్ని అండ్ టీని తీసుకుందాం. ఈ రెండు anagrams చూస్తే. ఎందుకంటే ఏ, ఈ, టీతోనే 2 వర్డ్స్ ఫామ్ అయ్యాయి ఈ 3 ఆల్ఫబెట్స్తోనే. సో దీన్ని మనం ఇది anagram అని ఎలా చెప్తాము? ఒక మెథడ్ ఏంటంటే నౌ లెట్స్ సే ఈ 2 వర్డ్స్‌ని మనం ఆల్ఫబెటికల్‌గా సార్ట్ చేసామనుకోండి. ఈట్‌ని ఫస్ట్ చేద్దాం. ఈట్‌ని ఆల్ఫబెటికల్‌గా సార్ట్ చేస్తే ఏమొస్తుంది? ఏ వస్తుంది ఫస్ట్, తర్వాత ఈ వస్తుంది, తర్వాత టీ వస్తుంది. అలానే టీని కూడా ఆల్ఫబెటికల్‌గా సార్ట్ చేస్తే ఏ, ఈ, టీ. సో ఈ 2 సేమ్ కాబట్టి ఇది అండ్ ఇది మీకు anagrams. అలానే మీరు 8 కూడా తీసుకున్నారనుకోండి. 8 కూడా మీరు ఆల్ఫబెటికల్‌గా సార్ట్ చేస్తే ఏఈటీ వస్తుంది. సో ఈ 3 ఒక గ్రూప్ ఆఫ్ anagrams లాగా ఫామ్ అయ్యి మనం రిటర్న్ చేయొచ్చు. సో ఇదే కాన్సెప్ట్ మనం మన మొత్తం స్ట్రింగ్స్‌కి అప్లై చేసామనుకోండి. అంటే ఒక లూప్ చేసి ప్రతి స్ట్రింగ్‌ని మనం సార్ట్ చేసామనుకోండి. ప్రతి స్ట్రింగ్‌ని సార్ట్ చేస్తే మనకేమవుతుంది? ఈ ఈట్ ఏమో ఏఈటీ అవుతుంది. టీ ఏఈటీ అవుతుంది. టాన్ ఏఎన్టీ అవుతుంది. ఎయిట్ ఏఈటీ అవుతుంది. నాట్ ఏఎన్టీ అవుతుంది. బ్యాట్ ఏబిటీ అవుతుంది. సో ఇవి మన సార్టెడ్ స్ట్రింగ్స్, రైట్? ప్రతి దానిలో. సో మనం ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు? మనకిచ్చిన స్ట్రింగ్‌ని మనం ట్రావర్స్ చేసి, ఐటరేట్ చేసి, ప్రతి స్ట్రింగ్‌ని ఆల్ఫబెటికల్‌గా సార్ట్ చేసి, ఆ సార్టెడ్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో, మన డిక్షనరీలో కీగా వాడుకోవచ్చు. సో ఈ ఏఈటీ ఒక కీలా వాడొచ్చు. ఏఎన్టీ ఒక కీ లాగా వాడొచ్చు. అండ్ ఏబిటీ ఇంకో కీ లాగా వాడొచ్చు. సో ఇది మన డిక్షనరీ అయిపోతుంది ఇక్కడ, రైట్? ఇవి కీస్. అలాగే వాల్యూస్‌లో ఏముంటుంది? ఏఈటీ బేసిక్‌గా మనం ప్రతి స్ట్రింగ్ ఏదైతే సార్ట్ చేస్తామో అక్కడ ఈ ఏఈటీ ఆల్రెడీ ఇక్కడొచ్చింది. దీన్ని ఇన్సర్ట్ చేసేసాం ఇక్కడ డిక్షనరీలో. నెక్స్ట్ మళ్ళీ ఏఈటీ వచ్చింది. సో డిక్షనరీలో చూస్తాం. ఇది ఆల్రెడీ ఉంది మనకు ఆల్రెడీ. సో ఏం చేస్తాము? ఇక్కడ ఆల్రెడీ ఉంది. దానికే అపెండ్ చేస్తాం ఈ వాల్యూని. సో ఫస్ట్ ఏఈటీ ఇన్సర్ట్ చేసినప్పుడు మనం ఈట్‌కి కరెస్పాండింగ్ అది ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఈట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ టీకి కూడా ఏఈటీ వాల్యూ వస్తుంది కాబట్టి టీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ 8కి కూడా ఏఈటీ వస్తుంది కాబట్టి 8 ఇలా వస్తుంది. సో ఇది మనకి గ్రూప్ అయిపోతాయి ఇలా. సో నా రైటింగ్‌ని ఎక్స్‌క్యూజ్ చేయండి కొంచెం. బట్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. అట్ ది ఎండ్ మన డిక్షనరీ ఎలా ఉంటుంది? ఏఈటీకి మనకు వాల్యూస్ ఏమేమి ఉంటాయి? ఇది కీ ఇక్కడ ఏఈటీ. దీనికి ఈట్, టీ అండ్ 8 ఇది ఉంటుంది. అలానే నెక్స్ట్ ఏంటి? ఏఎన్టీ కదా! ఇది ఇంకో కీ. దీనికి మన వాల్యూస్ ఏమేమి ఉంటాయి? ఏఎన్టీకి టాన్
అండ్ నాట్ ఉంటాయి. అలానే లాస్ట్ ఏబిటి, దీనికేమో జస్ట్ బ్యాట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది మన డిక్షనరీ. జస్ట్ ఈ డిక్షనరీ వాల్యూస్ని రిటర్న్ చేసామనుకోండి యాజ్ ఎ లిస్ట్. బ్యాట్ ఒక లిస్ట్ లాగా, టాన్ అండ్ నాట్ ఒక లిస్ట్ లాగా, అండ్ ఈ T8 ఒక లిస్ట్ లాగా. సో మన ఈ మూడింటిని క్లబ్ చేసిందే మనకు కావాల్సిన రిజల్ట్. దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇలా సాల్వ్ చేస్తే మనకు టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ప్రతి లైక్ ట్రావర్సల్కి మనం లెట్స్ సే ఎన్ స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి మన ఎరేలో, ట్రావర్సల్కి O ఆఫ్ n అవుతుంది. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ ప్రతి స్ట్రింగ్ని మనం సార్ట్ చేయాలి, రైట్? సో సార్ట్ చేసినప్పుడు ప్రతిదానికి మనకి n log n స్పేస్ కాంప్లెక్సిటీ వస్తుంది అది, రైట్? సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే మనకి m స్ట్రింగ్స్ ఉన్నాయనుకుందాం, m నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్. సో m నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్కి ప్రతిదీ సార్ట్ చేయాలి కాబట్టి మనకి m ఇంటూ n log n అవుతుంది, రైట్? ఇది ఒక మెథడ్, టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ m log n. మనం నెక్స్ట్ ఈవెన్ బెటర్ మెథడ్ చూద్దాం ఈ టైం కాంప్లెక్సిటీని తగ్గించేటట్టు. సో ఇదే ప్రాబ్లమ్ని మనం వేరే స్లైట్లీ డిఫరెంట్ అప్రోచ్తో ఎలా సాల్వ్ చేయొచ్చో చూపిస్తాను. సో ఇందాక మనం ఏం చేసాం, ఈ స్ట్రింగ్స్లో ప్రతి స్ట్రింగ్ని సార్ట్ చేసి ఈ సార్ట్ అయిన దాన్ని డిక్షనరీలో కీ లాగా పెట్టుకున్నాం. సో ఏఈటీని, ఏఎన్టీని అండ్ ఏబిటీని, వీటిని కీస్ లాగా పెట్టుకుందాం మన డిక్షనరీలో. సో బేసిక్గా ఇవి కీస్ లాగా పెట్టుకోవడం వల్ల మనకి ఏమైంది, ఇవి సార్ట్ చేయాలి కాబట్టి O ఆఫ్ n log n టైం కాంప్లెక్సిటీ అయిపోయింది ఫర్ సార్టింగ్ ఈచ్ స్ట్రింగ్, రైట్? ఒక స్ట్రింగ్ని సార్ట్ చేయడానికి n log n అయింది. బట్ మీరు m నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ సార్ట్ చేయాలి కాబట్టి O ఆఫ్ m ఇంటూ n log n అవుతుంది అది. సో ఇది తగ్గించుకోవడానికి మనం ఈ సార్టింగ్ని తీసేస్తే అది మనకి బెటర్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి సార్టింగ్ లేకుండా ఎలా చేయొచ్చు మనం దీన్ని? సో ఇదే డిక్షనరీ అప్రోచ్ వాడి ఈ సార్టెడ్ స్ట్రింగ్స్ని కీస్ లాగా కాకుండా ఇంకేం చేయొచ్చు. లెట్స్ సే ఇది చూడండి, ఇప్పుడు ఈ స్ట్రింగ్ చూద్దాం ఫస్ట్, EAT. సో మనం ప్రతి స్ట్రింగ్కి ఒక క్యారెక్టర్ కౌంటర్ క్రియేట్ చేసుకుందాం అనుకోండి. అంటే ఇప్పుడు క్యారెక్టర్ కౌంటర్ అని ఎట్లా అంటున్నానంటే, ఇప్పుడు ఒక స్ట్రింగ్కి మ్యాక్సిమం ఎన్ని డిఫరెంట్ ఆల్ఫబెట్స్ ఉండొచ్చు, 26 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్ట్రింగ్లో మ్యాక్సిమం 26 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. సో బికాస్ ఒక స్ట్రింగ్లో ఏమేమి ఉండొచ్చు మనకి, ఆల్ఫబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు ఉండొచ్చు. ఆ ఏ నుంచి జెడ్ వరకు మనకు అన్నీ 26 ఉంటాయి. ఆ 26ఏ ఉండొచ్చు ఒక స్ట్రింగ్లో, అంతకు మించి అంతకన్నా మనకి ఎక్కువ ఉండవు. కాబట్టి మనం ఒక క్యారెక్టర్ కౌంట్ అరే ఫామ్ చేయొచ్చు. అంటే 26 సైజ్ అరే మనం ఫామ్ చేసుకున్నాం అనుకోండి, 0 to 25th ఇండెక్స్. సో ఇది మనం ఫామ్ చేసుకుని ఒక్కొక్క ఇండెక్స్ మనం ఒక్కొక్క ఆల్ఫబెట్కి అసైన్ చేసుకున్నాం అనుకోండి. లెట్స్ సే 0A, 1B, 2C. ఇది ఎలా చేయొచ్చు, ఈ స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ని ఇప్పుడు ఈ వచ్చింది కదా, ఈని మనం మైనస్ ఓఆర్డి, ఈ పైథాన్లో కాబట్టి ఓఆర్డి ఆఫ్ ఏ అంటే మన యూనికోడ్ వాల్యూ ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్. ఐ థింక్ ఏకి ఇట్ ఈస్ 97, బికి 98, సికి 99, అలా ఈకి డికి 100, ఈకి 101. సో 101 మైనస్ 97 వస్తుంది కాబట్టి 4 వస్తుంది మనకు. ఫోర్త్ ఇండెక్స్లో ఈ ఉంది, ఈకి కరెస్పాండ్ అవుతుంది కాబట్టి అక్కడ 1 పెట్టుకుంటాం. అలానే ఏకి మనకు 97, 0th ఇండెక్స్ 97, ఏకి ఏ మైనస్ ఓఆర్డి వాల్యూ ఆఫ్ ఏ కాబట్టి మీకు సేమ్ 97 మైనస్ 97 అవుతుంది కాబట్టి 0th ఇండెక్స్లో ఇక్కడ మళ్ళీ 1 పెట్టుకుంటాం, నెక్స్ట్ ఏ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ టీ, అలానే టీకి కూడా ఇక్కడెక్కడో 1 పెట్టుకుంటారు. సో మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి ఇది చెప్పాను నేను. బట్ ఇలా క్యారెక్టర్ కౌంట్ అరే మనం ఫామ్ చేసాం అనుకోండి, అన్నిటికీ క్యారెక్టర్ కౌంట్ అరే ఫామ్ చేస్తే ఈ ఈట్కి, టీకి, ఎయిట్కి, ఈ మూడిటికి మనకి ఈ క్యారెక్టర్ కౌంట్ అరే సేమ్ ఉంటుంది. బికాస్ టీ దగ్గరే వన్స్ వస్తాయి, మిగతావన్నీ మీకు జీరోస్లోనే ఉంటాయి. సో ఇనిషియలైజ్ చేసుకునేటప్పుడే 0 into 26 చేసుకున్నారంటే మీకు అన్ని జీరోస్తో ఫిల్ అయిపోతుంది ఈ క్యారెక్టర్ కౌంట్ అరే. అలానే ఈ టాన్కి అండ్ నాట్కి మీకు డిఫరెంట్ క్యారెక్టర్ కౌంట్ అరే ఉంటుంది. ఈ టీఏ అండ్ ఎన్ దగ్గర వన్స్ ఉంటాయి, మిగతావన్నీ జీరోస్ ఉంటాయి. అలా బ్యాట్కి ఇంకో క్యారెక్టర్ కౌంట్ అరే ఉంటుంది. నౌ ఇలా అన్నిటికీ క్యారెక్టర్ కౌంట్ అరే ఫామ్ చేసుకున్నాక ఇందాక మనం కీస్ లాగా వాడాం కదా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ కౌంట్ అరేస్ని మనం కీస్ లాగా వాడచ్చు మన డిక్షనరీలో. సో
ఈట్‌కి ఫస్ట్ ఈ క్యారెక్టర్ కౌంటరే ఫార్మ్ చేస్తాం. ఫార్మ్ చేసి దీన్ని మనం డిక్షనరీలో పెట్టేస్తాం ఫస్ట్ మన డిక్షనరీలో. ఇక్కడ డిక్షనరీలో పెట్టుకుని ఇది మన క్యారెక్టర్ కౌంటరే ఇక్కడ. రైట్? దీనికి మనకి వాల్యూస్ మన లిస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈట్ కాబట్టి ఈట్ ఇక్కడ అపెండ్ అవుతుంది. అండ్ అలానే ఇప్పుడు నెక్స్ట్ టీ వచ్చింది. టీకి కూడా సేమ్ క్యారెక్టర్ కౌంటరే ఉంటుంది మనం ఫామ్ చేసినప్పుడు. అది ఆల్రెడీ డిక్షనరీలో ఉంది ఇక్కడ. సో జస్ట్ డిక్షనరీలో ఉంది కాబట్టి దీనికి టీని అపెండ్ చేసేస్తాం అంతే సింపుల్గా. నెక్స్ట్ ట్యాన్ వచ్చింది. ట్యాన్ వచ్చినప్పుడు మీకు డిఫరెంట్ క్యారెక్టర్ కౌంటరే వస్తుంది ఇక్కడ. దాన్ని డిక్షనరీలో పెట్టుకుని ఇక్కడ ట్యాన్ అపెండ్ చేస్తాం. 8 మళ్ళీ దీనికి సేమ్ ఇదే వాల్యూ ఇదే క్యారెక్టర్ కౌంటరే వస్తుంది కాబట్టి ఇక్కడ 8ని అపెండ్ చేస్తాం. రైట్? నాట్కి ట్యాన్కి సేమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నాట్ అపెండ్ చేస్తాం. అండ్ బ్యాట్కి కంప్లీట్లీ డిఫరెంట్ వస్తుంది కాబట్టి క్యారెక్టర్ కౌంటరే ఇది కీ అవుతుంది. బ్యాట్కి క్యారెక్టర్ కౌంటరే అండ్ ఇక్కడ బ్యాట్ అవుతుంది. సో ఇది మనకి ఇందాక చేసిన మెథడే ఓ ఆఫ్ ఎంఎన్ లాగిన్ బదులు మనం జస్ట్ ప్రతి స్ట్రింగ్కి ఇలా క్యారెక్టర్ కౌంటరే ఫామ్ చేస్తున్నాం. అంటే ప్రతి స్ట్రింగ్కి మనకు ఓ ఆఫ్ ఎన్ టైం అవుతుంది. అండ్ మనకి ఎం స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి ఓ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది. సో ఎంఎన్ లాగిన్ బదులు జస్ట్ ఓ ఆఫ్ ఎంఎన్లో అయిపోతుంది మనం ఇలా క్యారెక్టర్ కౌంటర్ వేసి పెట్టుకుని వాటిని ఇలా చేస్తే. ఓకే, నా ఇప్పుడు కోడ్ చూద్దాము. మన ఆప్టిమల్ సొల్యూషనే అంటే క్యారెక్టర్ కౌంట్ ప్రతి స్ట్రింగ్ని ట్రావర్స్ చేసి ప్రతి స్ట్రింగ్కి మనం ఆ క్యారెక్టర్ కౌంటరే క్రియేట్ చేసుకుని దాన్ని మనం డిక్షనరీలో పెట్టుకుందాం. అది మనం ఆప్టిమల్ సొల్యూషన్ ఇందాక డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ మనం దానికి ఒక డిక్షనరీని ఇనిషియలైజ్ చేసుకుందాం. లెట్స్ సే నార్మల్ డిక్షనరీ బదులు నేను ఇక్కడ డిఫాల్ట్ డిక్షనరీ తీసుకుంటున్నాను. మీకు లెట్స్ సే అండ్ ప్రతి ఆ క్యారెక్టర్ కౌంట్ అరేలో ప్రతిదీ మనం జీరోకి ఫిల్ చేస్తాం అండ్ దాని సైజ్ 26 అయి ఉండాలి బికాస్ 26 ఆల్ఫబెట్స్. రైట్? ఇప్పుడు ఈచ్ స్ట్రింగ్లో మనం ప్రతి క్యారెక్టర్ని చూడాలి. ప్రతి క్యారెక్టర్ చూసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈట్ అయింది. ఈట్లో మనకి ఫస్ట్ ఈ తీసుకుంటాం. ఈది మనం యూనికోడ్ వాల్యూ అంటూ కనుక్కుంటాం. యూనికోడ్ వాల్యూ ఇస్ 101 ఇది. అండ్ ఏదేమో యూనికోడ్ వాల్యూ 97. సో ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 4. సో ఆ 4లో లైక్ ఇండెక్స్ 4 ఈస్ కరెస్పాండింగ్ టు ఈ క్యారెక్టర్ ఈ. సో ఇప్పుడు మనం బేసిక్గా ఏం చేయాలి, మన పైథాన్లో యూనికోడ్ వాల్యూ కనుక్కోవడానికి ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంది. దాన్ని ఓఆర్డి అంటారు. అండ్ ఇక్కడ ఈ ఓఆర్డి ఆఫ్ సి మైనస్ ఓఆర్డి ఆఫ్ స్మాల్ ఏ లైక్ లోవర్ కేస్ ఏ మనం కనుక్కున్నాము. ఇదేంటి మనకి 4 అని వస్తుంది. ఇది దేనిలో మనకి క్యారెక్టర్ కౌంట్ అరేలో చూసుకోవాలి ఇది మనం. రైట్? క్యారెక్టర్ కౌంట్ అరేలో చూసుకోవాలి కాబట్టి సో కౌంట్ అరే ఆఫ్ ఓఆర్డి ఆఫ్ సి మైనస్ ఓఆర్డి ఆఫ్ ఏ, దీన్ని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎన్నిసార్లు ఆ కౌంట్ చూస్తే అన్నిసార్లు ఇంక్రిమెంట్ చేస్తాం. అలా ప్రతి క్యారెక్టర్కి చేస్తాం ఆ స్ట్రింగ్లో. సో ఈ ఈ ఈ లోపల ఫర్ లూప్ మనది అయిపోయేసరికి మనకి ఏంటి, మన ఈ క్యారెక్టర్ కౌంటరే ఫామ్ అయిపోతుంది ఈట్కి. రైట్? సో అలా అది చేసేసాక ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ క్యారెక్టర్ కౌంట్ అరేని మనం కీలాగా పెట్టుకుంటాం. కీలాగా దేనిలో పెట్టుకుంటాము, మనం డిక్షనరీలో పెట్టుకుంటాం. సో anagram మ్యాప్ ఆఫ్ సో ఇప్పుడు మనకి వచ్చిన కౌంట్ అరే దీనిది కదా. ఈ డిఫాల్ట్ డిక్షనరీలో ప్రాబ్లం ఏంటంటే ఆ డిక్షనరీలో ప్రాబ్లం ఏంటంటే మనం లిస్ట్ని కీలాగా పాస్ చేయలేం. ఎందుకంటే పైథాన్లో కన్స్ట్రెయింట్ ఏంటంటే డిక్షనరీ కీ ఎప్పుడు ఇమ్యూటబుల్ ఉండాలి, మ్యూటబుల్ ఉండకూడదు.
లిస్ట్స్ ఇన్ పైథాన్ ఆర్ మ్యూటబుల్. అంటే మనం క్రియేట్ చేశాక వాటిని చేంజ్ చేయొచ్చు కదా! సో, అది అలౌ చేయదు. సో, దాన్నేం చేయాలంటే ఆ లిస్ట్‌ని మనం టపుల్ లాగా కన్వర్ట్ చేశామనుకోండి. ఇలా టపుల్ లాగా కన్వర్ట్ చేస్తే అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తది. ఎందుకంటే టపుల్ ఈస్ ఇమ్యూటబుల్. అది చేంజ్ చేయలేము ఒకసారి క్రియేట్ అయ్యాక. సో, దీనికి మనం కరెంట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇన్ దిస్ కేస్ ఈట్ దాన్ని అపెండ్ చేసుకుంటాం. అలా అన్నిటిని అపెండ్ చేసేస్తాము దీనిలోకి, డిక్షనరీలోకి. ఇప్పుడు మన ఈ 2 ఫర్ లూప్స్, ఈ బయట ఫర్ లూప్, ఈ లోపల ఫర్ లూప్ అయిపోయేటప్పటికి మనది అంతా డిక్షనరీ ఫార్మ్ అయిపోతుంది. లైక్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఫార్మ్ అయిపోతాయి. కీస్ ఫార్మ్ అయిపోతాయి. మన క్యారెక్టర్ కౌంట్ అరేస్ అండ్ వాల్యూస్ కూడా ఫార్మ్ అయిపోతాయి. వాల్యూస్ ఏంటి? మన స్ట్రింగ్స్, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. సో, మనకి రిటర్న్ ఏంటి? లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్‌లో రిటర్న్ చేయమన్నాడు కాబట్టి, మనం ఏం చేయాలి? లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్‌లో రిటర్న్ చేయమన్నాడు కాబట్టి, ఫస్ట్ వీ కెన్ జస్ట్ రిటర్న్ మన మ్యాప్. మనకి కీస్‌తో ఇంక పని లేదు. జస్ట్ వాల్యూస్‌తో పని కదా! సో, మనం లిస్ట్ లాగా రిటర్న్ చేయాలి కాబట్టి, జస్ట్ టైప్ కాస్టింగ్ చేసేస్తే ఇది లిస్ట్ లాగా రిటర్న్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామంటే అన్నీ మనకి అవుట్పుట్స్ అన్నీ కరెక్ట్ వచ్చాయి అండ్ వీ కెన్ జస్ట్ సబ్మిట్ ఇట్. సో అంతే, యాక్సెప్ట్ ఇట్. సో ఇది మీకు O ఆఫ్ mn టైం కాంప్లెక్సిటీలో సాల్వ్ అయిపోతుంది.